మామూలు మధ్యతరగతి వాడు ఓన్లీ వెజిటబుల్ షాప్కి వెళ్తే దాదాపు వందలు ఉన్నాయి కూరగాయల రేట్లు. ఒక ఈజీగా 1000 రూపీస్ వేసుకో వెజిటబుల్ 1 వీక్కి. మంత్లీ 4000, 10 మంత్స్కి 40,000, 13 అంటే 1 ఇయర్కి దాదాపు 50,000 రూపీస్ కూరగాయలకు మాత్రమే అవుతుంది. 50,000 ఓన్లీ కూరగాయలకు. మీరు చెప్పే 3 lakhs యాడుంది? మొత్తం ఇంట్లో మెయింటెనెన్స్, సరుకులు కొనుక్కునేకి ఎంత అవుతున్నాయో తెలుసా మీకు? బియ్యం ప్యాకెట్లు, రైస్ ప్యాకెట్లు కానివ్వండి, లేకపోతే వాటర్ క్యాన్లు, తాగే వాటర్ క్యాన్లు కొంటున్నాము. ఇంట్లో మెయింటైన్ చేసే వాటర్ బిల్లులు కడుతున్నాం, కరెంటు బిల్లులు కడుతున్నాం. ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ కలిపితే ఎంత అవుతాయి? కరెంటు బిల్లే వేలు కడుతున్నాం. గవర్నమెంట్లో ఊరికే ఉన్నాయా? వాళ్ళు అన్నీ ఫ్రీ సర్వీసులు అంటారు, రేట్లన్నీ పెంచేసి కరెంటు బిల్లు వేలు కడుతున్నాం. కరెంటు బిల్లే దాదాపు 12,000 కడుతున్నాం అనుకోండి సంవత్సరానికి. కూరగాయలే సంవత్సరానికి దాదాపు మినిమం వేసుకుంటే దాదాపు 50,000 అవుతుంది. ఇంట్లో మెయింటెనెన్స్ అంటే మీరు చెప్పే 3 lakhs హౌస్ మెయింటెనెన్స్కే సరిపోతుంది. మధ్యతరగతి వాడికి 3 lakhs అనేది ఒక హౌస్ మెయింటెనెన్స్కి సరిపోతుంది. మీరు దాని మీద ట్యాక్స్ ఇస్తున్నారు. బయట కొనే ప్రతి వస్తువు మీద ట్యాక్స్ ఉన్నప్పుడు మీరు శాలరీ మీద ట్యాక్స్ వేయాల్సిన అవసరం ఏముంది? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్?